మధురమ్మ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ పుట్టెడు దుఃఖంలో ఇక్కడ మేము మాట్లాడొచ్చో మాట్లాడరాదో నాకు తెలియదండి. కానీ అంతకంటే చాలా సంతోషమైన ఒక మాట మీతో చెప్పడానికి అన్నందినే మిత్రులు కూడా ఒక్కసారి గమనించండి సార్. మధురమ్మ గారు మరణించి వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో నేత్రాలు దానం చేయడం జరిగింది. ఆ యొక్క నేత్రాలను మేము హైదరాబాద్ కు పంపించి ఇద్దరు పుట్టు గుడ్డు వాళ్లకు చూపునివ్వడం జరిగిందని తెలియజేయడానికి మా ఖమ్మం ఐ బ్యాంకు తరపున మేనేజింగ్ డైరెక్టర్ కార్నియా లోపంతోనే అంధకారం వహించిన ఇద్దరి కళ్ళల్లో చూపునిచ్చిన మధురమ్మ గారు చిరస్మరణీయులుగా ఇప్పటికీ ఇద్దరి కళ్ళల్లో చూపునిచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారని తెలియజేయడానికి ఇక్కడికి ఖమ్మం ఐ బ్యాంక్ తరపున వచ్చిన హనుమంతరావు గారిని మీకు పరిచయం చేస్తున్నాను. అలాగే మా ఆఫీస్ రమణ సారు ఇక్కడ మాకు ఏ కార్యక్రమం జరిగినా, అశుభం జరిగిన ఇంట్లో మాట్లాడడానికి భయమయ్యే రోజులలో వారు వెళ్లి వారి దుఃఖంతో పాటు మీ యొక్క మధురమ్మ గారి కళ్ళు ఇంకొకరికి చూపునియడానికి అవకాశం ఉందని వారిని కన్విన్స్ చేసి నేత్రదానానికి సహకరించిన సిపిఎం పార్టీ నాయకులు. నిజంగా సిపిఎం పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉండే పార్టీ. దాంతో పాటుగా సామాజిక సేవలో భాగంగా నేత్రదానం చేసిన మీకు కూడా ఖమ్మం ఐ బ్యాంక్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చిన మిత్రులారా, వెనుకట పురాణ ఇతిహాసాలలో ఉన్న మాట ఒక్కటండి, పరోపకారం మిదం శరీరం అన్నారు సార్. ఇతరులకు ఉపయోగపడినట్టయితే ఈ శరీరాన్ని ఎంతగా ఉపయోగపడితే అంత ఇచ్చిన తర్వాత మాత్రమే ఇతర కర్మలు నిర్వహించినట్లయితే వారికి ఆత్మశాంతి చేకూరుతుందని ఒక నమ్మకం సార్. ఇది ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితంది. కాబట్టి మన పరిసర ప్రాంతాలలో గాని మన ఊళ్ళో గాని పుట్టుట నిజము గిట్టుట నిజము, మధ్యలో ఉన్నదంతా కూడా జీవితం అనుకొని మనం పరిగెడుతూ ఉన్నాం. ఈ పరుగు పందెంలో మన జీవితం ఎప్పుడు చివరి శ్వాస వస్తుందో ఎవరికి కూడా తెలియదు సార్. మరణం అనేది లేత ముదురు ఎలాంటి వయసుతో సంబంధం లేదండి. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి మేము మధురమ్మ గారి కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పి మేము ఇంటికి వెళ్తామనే గ్యారంటీ లేదు. అంటే భగవంతుడు ఆయుష్ ఉంటే ఉంటాము, లేకపోతే వెళ్తాము. కానీ వెళ్ళే క్షణం కూడా ఒక చివరి కోరిక, మా నేత్రాలు దానం చేయండి, ఇద్దరికి చూపు ఇవ్వండి అనే ఒక నిర్ణయం మీరందరూ తీసుకుంటారని సదుద్దేశంతో మా ఐ బ్యాంక్ తరఫున మీ దగ్గరికి వచ్చాం సార్. ఈ నేత్రాలకు సంబంధించి ఒక 2-3 మాటలు మా హనుమంతరావు సార్ గారు తెలియజేస్తారు సార్. అందరికీ నమస్తే అండి. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే, మేము కళ్ళను దానం చేసిన తర్వాత వారి కళ్ళు ఇంకో ఇద్దరికి చూపు రావడం జరిగింది. దాంతో మనము ఆ చనిపోయినటువంటి వాళ్ళు కనుక మళ్ళీ కనుక ఇచ్చినట్టయితే అది ఇంకో తరం పనిచేస్తుంది. అంటే 2 తరాల పాటు మనం చేసే దానం 2 తరాల పాటు పనిచేస్తుంది. దాంట్లో మధురమ్మ గారు పార్టిసిపేట్ చేయడం అన్నది, ఆమె ఇయ్యడం అన్నది ఇంకో 2 తరాల పాటు ఆమె కళ్ళు చూస్తుంది. మనందరం ఎందుకు ఇయ్యలేకపోతున్నాం? ఇది ఆమె మంచి పని చేసింది, మనందరం ఎందుకు ఇయ్యలేకపోతున్నాం అంటే మనకు తెలియదు. ఏమేమి తెలియదు? ఫస్ట్ పోయి అడగంగానే ఎవరినైనా రమణ గారి కంటే ఇప్పుడు ఐడియా ఉంది. లేదంటే అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఆమె ఒప్పుకోలే కదా, చనిపోయింది కదా అంటారు. ఆమె కాదు ఒప్పుకోవాల్సింది, ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకొని వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే, వాళ్ళు అంగీకారం తెలిపినట్టయితే మనం ఐ డొనేషన్ చేయొచ్చు. ఫస్ట్ అంటే మనం కూడా ఏంటంటే ఎవరైనా ఇంటికి చావుకు కానీ ఎటన్నా పోయినప్పుడు అక్కడ మనం ఏమండి మీరు ఐ డొనేషన్ చేస్తారా అని చెప్పి మా నెంబర్ కనుక మా నెంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఒప్పుకుంటే మేము వచ్చేస్తాం, చేస్తాం. అయితే ఈ టైంలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఏమనంటే, ఎవరు నా దగ్గర పోయి అడగగానే అదే ఆయనకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా ఇవన్నీ ఏది క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది, పనికి రావని అంటారు వాళ్ళు. కానీ ఇవేవి కాదండి. ఎంత వయసు అయినా, ఎంత ఏజ్ అయినా, ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత 8 గంటల లోపు కనుక మనం తీసినట్టయితే కళ్ళు పనికొస్తాయి. తర్వాత ఏ ఏజ్తో సంబంధం లేదు. ఇక మతం అంటే మనకు తెలియదు ఏం కాదు. మతంతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, జబ్బుతో సంబంధం లేదు. క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అయినా ప్రాబ్లం ఉండదు. తర్వాత పాయిజన్ అయినా పనికొస్తాయి. కాకపోతే పాయిజన్ మేము ఎందుకు చెప్పట్లే అంటే, ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, అక్కడ మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ముందు కనుక